ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం. ఛార్జిషీట్ దాఖలు చేసిన బెంగళూరు పోలీసులు 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీలతో ఛార్జిషీట్ తయారు చేశారు. హేమ డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్స్ ని ఛార్జిషీట్ కి జోడించారు. హేమతో 79 మందిని నిందితులుగా పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా కేసు నమోదు చేశారు. డ్రగ్స్ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఛార్జ్షీట్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి. తాను డ్రగ్స్ సేవించలేదు అంటూ కూడా హేమ పలు సందర్భాల్లో పేర్కోవడం చూసాం. ఆ తర్వాత మా అసోసియేషన్ ఆ సస్పెన్షన్ ని కూడా లిఫ్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఛార్జ్షీట్ దానికి భిన్నంగా ఉంది. ఏమేమి అంశాలు ఇందులో పోలీసులు పేర్కొన్నారు, డీటెయిల్స్ ఏంటి? బిందు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కూడా నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అయితే ప్రస్తుతం ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో 1086 పేజీలతో ఉన్నటువంటి ఆ ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించారు. దీంట్లో నటి హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు కూడా పాజిటివ్ వచ్చినట్టు ఆ యొక్క రిపోర్ట్ కాపీని జతపరుస్తూ కూడా వాళ్ళు ఈ యొక్క ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేవ్ పార్టీ నిర్వహణకు సంబంధించి 9 మంది దీన్ని నిర్వహించినట్టుగా పేర్కోవడం జరిగింది. ఇక నటి హేమతో పాటు 88 మందిని కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిందితులుగా చేర్చారు. అయితే ప్రధానంగా నటి హేమకు సంబంధించి కూడా మొదటి నుంచి ఆ పట్టుబడ్డ రోజు కూడా నేను ఎక్కడ డ్రగ్స్ సేవించలేదు, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. కానీ పోలీసులు నోటీసులు జారీ చేసి బెంగళూరు పిలిచిన తర్వాత కూడా ఆమె అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆమె తిరిగి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత మా అసోసియేషన్ నుంచి కూడా ఆమె సస్పెండ్ అయింది. తిరిగి ఇటీవల కాలంలో కూడా సస్పెన్షన్ ఎత్తివేసింది. కానీ నిజంగానే డ్రగ్స్ తీసుకోలేదు అన్న అంశాన్ని పదే చెప్తా ఉంది. కానీ పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా ఆమె ఒకటే కాకుండా దాదాపు 88 మందితో పాటు మరో 9 మంది వీళ్ళంతా కూడా డ్రగ్స్ సేవించినట్టుగా ప్రధానంగా MDMA డ్రగ్స్ హేమ తీసుకున్నట్లు కూడా చాలా స్పష్టంగా ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. కానీ దీనికి సంబంధించి చూస్తుంటే మొత్తం మీద హైదరాబాద్ నుంచి మరికొంతమందికి సంబంధించి మొత్తం హేమతో పాటు వెళ్ళినటువంటి మరో నటుడికి సంబంధించి అతనికి నెగిటివ్ వచ్చినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చిత్తూరు చెందినటువంటి డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మందిపై ఈ ఛార్జ్ షీట్ దాఖలైన అందులో వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూ బకర్ తో పాటు నైజీరియా సంబంధించిన మరో వ్యక్తి పైన కూడా అభియోగాలు నమోదు చేస్తూ కూడా ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే నటి హేమ మాత్రం కొద్దిసేపటి క్రితం కూడా ఆమె ఫోన్ లో స్పందిస్తూ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నేను డ్రగ్స్ తీసుకోలేదు, డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ కూడా మళ్ళీ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఛార్జ్ షీట్ నాకు వచ్చాక నేను స్పందిస్తాను, నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని ఛార్జ్ షీట్ లో వేశారంటూ చెప్తా ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనకు భిన్నంగా ఛార్జ్ షీట్ కనిపిస్తా ఉంది. MDMA డ్రగ్స్ నేను తీసుకోలేదని చెప్తా ఉంది. కొంతమంది నా పైన కావాలని దుష్ప్రచారం చేస్తారన్నట్టు వ్యాఖ్యలు కూడా ఆమె మళ్ళీ మాట్లాడుతున్న తీరు కనిపిస్తా ఉంది. అయితే ఛార్జ్ షీట్ కాపీ పూర్తిగా ఆమె చేతికి వచ్చిన తర్వాత మరోసారి స్పందిస్తానంటూ కూడా హేమ ప్రస్తుతం బదిలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి. పోలీసులు అయితే ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా 1086 పేజీల ఛార్జ్ షీట్ ను రూపొందించి కూడా కోర్టులో పొందుపరిచారు. మరి హేమకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా MDMA డ్రగ్స్ చెప్తున్నారు. కానీ హేమ మాత్రం తీసుకోలేదని ఇప్పటికి కూడా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.